సీఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని చెప్పారు. వాస్తు భయంతోనే సీఎం సెక్రటేరియట్ కు వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే మంత్రులతో మీటింగ్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తన ఛాంబర్ లో వాస్తు మార్పులు చేశారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన అందాల పోటీలు, ఫుట్బాల్ సోకులు పేదలకు అన్నం పెడతాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో 4000 పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోగా ముఖ్యమంత్రి వణికిపోతున్నారని విమర్శించారు. ఓయూకు పోలీసులు లేకుండా వస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ పహారా మధ్య వెళ్లారని ఆరోపించారు. చాలా మంది విద్యార్థులను ముందుగానే అరెస్టు చేశారని విమర్శించారు. నిజంగానే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన బాగుంటే ఈ భయాలన్నీ ఎందుకని నిలదీశారు హరీష్ రావు. ఇక అసెంబ్లీలో తమ గొంతు నొక్కకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ కంటే తమకే తక్కువ సమయం ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ద్రోహమని మండిపడ్డారు. అప్పుల కోసం బ్రోకర్లను పెట్టి కమిషన్లు తెస్తున్నారని ఆరోపించారు. బ్రోకర్ సలహాతో జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారని చెప్పారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ ఆస్తులు కుదువ పెట్టి అప్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే చివరికి భూములు కుదువ పెట్టే వరకు వడ్డీకి అప్పులు తెస్తున్నారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని చెప్పారు. వాస్తు భయంతోనే సీఎం సెక్రటేరియట్ కు వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే మంత్రులతో మీటింగ్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తన ఛాంబర్ లో వాస్తు మార్పులు చేశారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన అందాల పోటీలు, అలాగే ఫుట్బాల్ సోకులు పేదలకు అన్నం పెడతాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో 4000 పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోగా ముఖ్యమంత్రి వణికిపోతున్నారని విమర్శించారు. రైట్, గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇప్పుడు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన కమెంట్స్ ని మనం పొలిటికల్లీ ఎలా చూడొచ్చంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్న నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు ప్రతిపక్షాలను ప్రధానంగా ఒకవైపు టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు పెడుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వారు ఎంతసేపు మాట్లాడితే మాకు ఎంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఇరిగేషన్ ఇష్యూస్ పైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెడితే మేము కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెట్టుకోవడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా హరీష్ రావు ఒకవైపు చెప్పారు. గతంలో సిపిఐ, బీజేపీ, ఎంఐఎం మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం కోసం అవకాశం ఇవ్వట్లేదు, మా గొంతు నొప్పుతున్నారు అని చెప్పేసి కూడా విషయం ఒకవైపు చెప్పారు. ఒకవైపు ఇటు మరోవైపు లోకల్ బాడీలో సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ దాదాపు 40% పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు. ఒకవైపు త్వరలో జరిగేటువంటి వ్యవసాయ సహకార సంఘాల ఎలక్షన్స్ పెట్టకుండా వాటిని నామినేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఇచ్చాము, వ్యవసాయ సహకార సంఘాల ఎలక్షన్స్ కూడా పెట్టాము, అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే అవకాశం కల్పించామని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడారు. మరోవైపు ఇరిగేషన్ ఇష్యూకి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 7000 కోట్ల బిల్లులు చెల్లించామంటున్నారు. 7 గజాల మట్టి కూడా తీయకుండానే 20% కమిషన్ల కోసం బిల్లులు చెల్లించారు. ఒకవైపు ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి 40 టీఎంసీల కోసం ఒప్పుకొని కేంద్రం వద్ద తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న విషయాన్ని కూడా హరీష్ రావు గుర్తు చేశారు. దీంతో పాటు మరికొన్ని ఇతర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఒకవైపు అనేక రకాల ఇష్యూస్ ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అందాపోటీలు, ఫుట్బాల్ సోకులతోటి గ్లోబల్ సమ్మిట్లు అంటూ అడవుడు చేస్తారు. దీంతో పేదవారికి న్యాయం జరుగుతుందా, వారికి అన్నం పెడుతుందా అని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది, వాస్తు భయంతో సెక్రటేరియట్ కు రావట్లేదు. రాష్ట్రంలో వాస్తు భయం అని చెప్పేసి కేసీఆర్ ను ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సెక్రటేరియట్ రావట్లేదు, కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పరిమితం అవుతున్నారు, మంత్రులతో అక్కడ ఎందుకు మీటింగ్లు పెట్టుకుంటున్నారని చెప్పిన విషయాన్ని కూడా ఆయన
క్వశ్చన్ చేశారు. దీంతో ఆ సెక్రటేరియట్ కు రాకుండా ఆయన వాస్తు మార్పులు చేసుకున్నారు, గేట్లు మార్చారు, మరోవైపు ఆయన ఛాంబర్ లో మార్పులు చేసుకున్నారు. అయినా కూడా సెక్రటేరియట్ కు రావట్లేదని చెప్పేసిన విషయం కూడా ఆయన ఒకవైపు ఎద్దేవా చేయడం జరిగింది. ఒకవైపు తెలంగాణ సంబంధించినటువంటి విద్యార్థుల్ని, ఒకవైపు బీఆర్ఎస్ విద్యార్థుల్ని ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులు లేకుండా వస్తానని చెప్పేసి ఆర్భాటం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మొన్న పోలీసు పహారాలు ఎందుకు వెళ్లారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఒకవైపు తమకు అసెంబ్లీలో సరైన అవకాశం ఇస్తే ప్రతి ఇష్యూస్ పైన తెలంగాణ సర్కారు యొక్క భరతం పడతాం, బట్టలు విప్పుతామని చెప్పేసి కూడా ఒకవైపు పెట్టడం జరిగింది. ఒకవైపు అప్పులు తెచ్చుకోవడం కోసం అప్పులు ఇప్పించే సంస్థలను పట్టుకొని బ్రోకర్లను పట్టుకొని బ్రోకర్ పాలన చేస్తున్నారు, వారికి కమిషన్లు ఇస్తున్నారు, మీరు కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపించారు. రైట్, థాంక్స్.